గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హృదయపూర్వక నమస్కారం అండి. ముఖ్యంగా చర్చించవలసిన విషయం ఏంటంటే భూమి ఆరోగ్యం గురించి మేడం గారు ఇప్పుడే చెప్పారు. ఈ భూ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. విచారించిన విషయం ఏంటంటే ప్యాడీ వరి కోసిన తర్వాత కొయ్యకాలు ఉంటాయి కదా, మళ్ళీ అవి కూడా మన రైతులను కాల్చి వేస్తుంది. దానివల్ల ఏంటంటే అది భూమిలో తుల్లి ఇదైతే భూమి సారవంతం అయ్యి ఆర్గానిక్ సేంద్రీయ కట్టడం పెరిగి దానివల్ల ఎన్నో మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా భూమికి ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా ఉంది. భూమి సారవంతాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. కానీ వెంటనే రైతులు ఏం చేస్తారంటే వరి కోస్తా ఉన్నారు, ఆ కొయ్యలు చిన్న అగ్గిపుల్ల పెట్టేసి కాల్ చేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. కొద్దిగా అది చేస్తే రొటావేటర్తో కానీ లేదా మల్చేసి ఇప్పుడు కొత్త మిషనరీ కూడా వచ్చింది, వాటితో కానీ కట్ చేసి భూమిలో కొడబెట్టి భూమిని ఆరోగ్యాన్ని మనం ఎంతో కాపాడుకోవచ్చు. ఇకపోతే ఏంటంటే ఏ పైరు పెట్టినా రైతుకి మార్కెటింగ్ ఫెసిలిటీ అనేది ఇంపార్టెంట్. ఏ పంట పెడితే మార్కెట్ ఎష్యూరెన్స్ ఉంటుందనేది. రెండోది ఏంటంటే పంట చేతికి వచ్చే టైంలో రేటు హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉంటుందనేది రైతు ఆ పంటను సెలెక్ట్ చేసుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అలాంటి విషయాల్లో మనకి ఇప్పుడు ఎక్కువగా చెప్పారు హార్టికల్చర్ మన ఆఫీసర్ గారు చెప్పినట్టే ఇక్కడ మనకి చెరుకు వ్యవసాయంలో కూడా ఒక ఎస్యూరిటీ క్రాప్ మార్కెటింగ్ అనేది ఉంది. మనకి బైబ్యాక్ అనేది ఉంది. మీరు చెరుకు ఎన్ని ఎకరాలు వేసినా కానీ ఆ చెరుకు మనం మీకు సకాలంలో కొట్టి తీసుకొని మీకు మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో కొట్టించి తీసుకునే సమస్య అనేది ఒకటి ఇక్కడ మనకి రాజేశ్వరపురం దగ్గర ఉంది. కాబట్టి చెరుకు వ్యవసాయాన్ని కూడా మీరు అందరూ కూడా ప్రోత్సహించి మిగతా పంటలు వేలవేలుగా రైతులందరూ ఏంటంటే ఈ వడ్లు కానీ మొక్కజొన్న కానీ వేసి తర్వాత అమ్ముకునేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తాం. ఈ సంవత్సరం మొక్కజొన్న రైతులు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారని తెలిసింది. అందువల్ల ఏంటంటే ఏదంతా పైరు ఒకే పైరు మీద డిపెండ్ అవ్వకుండా 3-4 పైర్లు 10 ఎకరాలు ఉంటే రైతు 5 ఎకరాలు వడ్లు పెడితే 3 ఎకరాలు చెరుకు 2 ఎకరాలు వేరే పైరు అలా పెట్టుకొని మీరు చేసుకుంటే ప్రొక్యూర్మెంట్ అనేది ఈజీ అవుతుంది. మార్కెటింగ్ ఫెసిలిటీ బాగుంటుంది. రాబోయే రోజుల్లో చెరుకు వ్యవసాయానికి మంచి రోజు వస్తుందండి. ఎందుకంటే ఈ 85 అండి విత్తనాలు 85 అండి రీసెంట్గా ఢిల్లీలో మొత్తం ఇంతకుముందు ఏంటంటే పెట్రోల్లో 20 డీజిల్లో కానీ పెట్రోల్లో కానీ 20% విత్తనాలు కలుపుతారనేవారు. ఇప్పుడు 85% విత్తనాలు మిగతా 15% పెట్రోల్ డీజిల్ వచ్చే షోరూమ్స్ మన టీసీఎస్ వాళ్ళు మన టాటా మోటార్స్ వాళ్ళు హీరో హోండా కంపెనీ వాళ్ళు కొన్ని వెహికల్స్ తయారు చేశారు. నితిన్ గడ్కరీ గారు ఢిల్లీలో షోరూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో చెరుకు వ్యవసాయం చాలా లాభసాటిగా ఉండాలి. మీకు అన్ని రకాలుగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సమకూరుతాయి. కాబట్టి చెరుకు వ్యవసాయాన్ని కూడా మీరు అందరూ ప్రోత్సహించి మీ వ్యవసాయాన్ని ఇబ్బందులు లేకుండా అమ్ముకునే మార్గాన్ని ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కావాల్సిందిగా కోరుతున్నాం. సివిల్ సైంటిస్ట్ అయిన బైరాన్ని చూశారు పావని గారు మేము అమూల్యమైన సందేశం కోరుతున్నాం. పావని కొండపల్లి భక్తరామదాస్ సొసైటీ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఈ రైతు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే సొసైటీ చైర్మన్ పాత చైర్మన్స్కి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిడి ఆత్మ సరిత మేడం గారికి, వివిధ డివిజన్స్ నుంచి వచ్చిన ఏడీఏ సతీష్ సార్కి, అలాగే భాస్కర్రావు సార్కి, మళ్ళీ డిహెచ్ఎస్ఓ మధుసూదన్ సార్కి, నేలకొండిపల్లి ఏవో రాధా మేడంకి, ఇంకా వేదికను అలంకరించిన మిగిలిన ముఖ్య అతిథులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారం అండి. అయితే ఇప్పుడు అన్నీ మనకి మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ చాలా క్లియర్గా ఆల్రెడీ చాలా విషయాలు మనతో వాళ్ళు పంచుకున్నారు. అయితే అలాగే ఈ కార్యక్రమంలో ఏంటంటే మనకి గవర్నమెంట్ కూడా ఏంటి అంటే
తెలిసిందే, పేట్ అంటే భూమి, బచావో అంటే కాపాడుకోవాలి. భూమిని కాపాడుకోవాలి అనేది ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటంటే మనకి జూన్ 1 నుంచి జూన్ 30 వరకు ఎక్కడైతే మనకి రైతులు అవైలబుల్గా ఉంటారో వాళ్ళకి మేము చేరగలుగుతాము. ఎంతమంది రైతులకు వీలైతే అంతమందికి ఈ కేట్ బచావ్ అభియాన్ అనే ఆ ప్రోగ్రాం యొక్క ఉద్దేశాన్ని చేరవేయాల్సిన పని మా మీద ఉంది. సో అంటే ఏంటి అంటే భూమిని కాపాడుకోవాలి. సో ఇందుకు మనం ఏం చేసుకోవాలి, అసలు భూమిని మనం ఎందుకు కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మనకి ఎవరు చెప్పినా కూడా కొంచెం కాస్త వస్తూ దాని దగ్గరికి వస్తున్నాం. మళ్ళీ తిరిగి భూమిని కాపాడుకోవాలి అనే దాని దగ్గరికి వస్తున్నాం. అంత అవసరం మనకి ఏమొచ్చింది అంటే ఇంతకుముందు ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు. ఒక 3-4 సంవత్సరాల క్రితం వరకు కూడా భూమి గురించి ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఎందుకు అంత అవసరం వచ్చింది అంటే మనకి భూమిలో మంచి అనేది ఏమీ మిగలకుండా కేవలం చెడు మాత్రమే మిగిలిపోయింది. అంటే మనం ఎప్పుడూ ఒకే విధంగా వ్యవసాయం చేయడము, లేకపోతే ఒకటే పంటలు వేయడము, ఎక్కువగా పురుగు మందులు, తెగుళ్ళ మందులు, అట్లాగే మనము గడ్డి మందులు వేస్తున్నాము. ఇంకా ఏంటి అంటే ఇవన్నీ వేయడం, కాల్చడము, మన పంట వ్యర్థాలను కూడా మొత్తం కాల్చేస్తున్నాం. ఇవన్నీ చేయడం వల్ల ఆల్రెడీ భూమిలో ఉండే వానపాములు కానీ లేకపోతే వివిధ సూక్ష్మజీవులు కానీ అన్నీ ఆటోమేటిక్గా మనం వేసే మందులకి నశించిపోయాయి. సో వాటిని మనము మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఎలా పాసిబుల్ అవుతుంది, మళ్ళీ మనం తెచ్చుకోగలమా అంటే ఇప్పుడు మనం కనుక నత్రజని కానీ ఫాస్ఫరస్ కానీ లేకపోతే పొటాషియం కానీ చూసుకున్నట్లయితే డిఏపి అమౌంట్ కూడా మన భూమిలో ఎక్కువగా ఉంది. కొంచెం మన తెలంగాణ రాష్ట్రంలో డిఏపి వరకు కొంచెం మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే కానీ పిప్పి మాత్రమే మిగిలింది. మొక్కజొన్న వేసినా మనం ఎక్కువగా వరి వేస్తున్నా కూడా మొక్కజొన్న ఏం చేస్తుంది, 4 నెలల్లో అంత పంట వస్తుంది అంటే ఆటోమేటిక్గా ఒక 2 సంవత్సరాలు మనం మొక్కజొన్న కనుక వేసుకున్నట్లయితే ఆ భూమిలో ఎటువంటి పోషకాలు ఉండవు. అంటే మనకు కావాల్సిన మేజర్ న్యూట్రియంట్స్ అట్లాగే మైక్రో న్యూట్రియంట్స్ అంటే మనకి జింక్ కానీ ఐరన్ కానీ మాలిబ్డెనం కానీ ఇలాంటివి కూడా చాలా అవసరం మొక్కకి. సో ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల మనం ఇప్పుడు ఎన్ని మందులు వేసినా లేకపోతే ఎట్లాంటివి వేసినా కూడా ఆ భూమిని మళ్ళీ దాని పాత పద్ధతిలో చేసుకొని అంటే ఇంతకుముందు ఎలాగైతే మన పూర్వీకులు కొంచెం తక్కువ మందులు వాడేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేయాలని అంటే ఒకటేసారి మందులు వాడద్దు అనేది కూడా కుదరదు. కాకపోతే ఏంటంటే వేసే మందులు టైం ప్రకారం వేయడము, కరెక్ట్ మందులు వేయడము. అంటే యూరియా 2 బస్తాలు రికమెండ్ చేస్తే 2 బస్తాలు సరిపోద్ది. మనమేమో 4 ఒక్కోసారి మొక్కజొన్నలు అయితే 8 బస్తాలు అట్లా వేస్తున్నాం కదా, అది కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ వేసినంత మాత్రాన మొక్క తీసుకోదు కాబట్టి కొంచెం ఏంటంటే ఆ ఎరువును కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోవడము. అట్లాగే వీలైతే ఎక్కడైనా సరే వీలైతే పశువుల ఎరువు కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ ఎరువు కానీ వేసుకోవడము. అలాగే జనుము, జీలుగా, పెసర వంటి గ్రీన్ మెన్యూర్ క్రాప్స్, అలాగే పంట మార్పిడి చేసుకోవడము అంటే పెసలు, మినుములు, కందులు ఇలాంటివి కూడా వేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉంది. అంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అంత మొత్తంలో ఎక్కువ మొత్తంలో వేస్తే అంతంలో వేసామంటే సొల్యూషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటివంటే ఇక ఇప్పటివరకు ఉన్నది వేరు. ఇక మనం మిగిలినది మన పిల్లలకి ఏమన్నా ఆస్తులు ఇస్తున్నాము అంటే కొంచెం మంచి భూమిని, వాతావరణాన్ని అట్లాంటి వాటిని ఇవ్వగలిగితే
ఒకవేళ ఎవరైనా మిర్చి వేసుకుంటే కూడా మనకి తామర పురుగులు కానీ లేకపోతే పత్తిలో కూడా మనకి తెల్లదోమ పచ్చదోమ ఇలాంటి రకరకాల రసం పీల్చే పురుగులు ఉంటాయి. వాటికి కూడా మనకి ఏంటంటే స్టిక్కీ ట్రాప్స్ అంటే మనకి నీలం రంగు జిగురు అట్టాలు లేకపోతే పసుపు రంగు జిగురు అట్టాలు అని దొరుకుతాయి. అవన్నీ మనకి అవైలబుల్గానే ఉంటాయి. అవేం పెద్ద కష్టమైన పని కాదు. కాకపోతే ఏంటంటే ఆ టైంకి మనము చెయ్యమన్నట్టు. ఇట్లాంటివి మనం చేసే వ్యవసాయంలో మనం ఆటోమేటిక్గా వాటిని బాగా చేసుకోవాలి, తెలుసుకొని చేసుకుంటూ ఉండాలి. ఒట్టి పురుగుల మందుల మీద కానీ లేకపోతే మందుల మీద డిపెండ్ అవ్వద్దు. అవి కూడా అవసరం ఉన్నంత వరకే వాడాలి. సో ఇంకా ఏమన్నా మనకి స్పెసిఫిక్గా క్రాప్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు. వరిలో మనకి 7 రకాల వాటికే బోనస్లు ఇస్తూ ఉంటారు. సో ఆ రకాలు కూడా మీకు పీబీటీ RNR 15048 వరంగల్, కూనారం KNM 1638 7715 HMD సోనా, సో ఈ జై శ్రీరాము ఈ 7 వాటికి ఈ 7 రకాలు వేసుకోవాలని గవర్నమెంట్ మనకి ఆల్రెడీ ఇచ్చింది. అదంతా మీ అందరికీ వచ్చే ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే బోనస్లు వస్తున్నాయో అవే వేసుకోవాలి. ఇంకా మీకు స్పెసిఫిక్గా క్రాప్లో ఏమైనా ఉంటే ఇప్పుడు నార్మల్ వేసుకుంటారు కాబట్టి వరిలో నార్మల్లో కూడా మనము జాగ్రత్తగా వేసుకోవడం, టైంకి కరెక్ట్ నెంబర్ అనేది మనకి 2 కుంటలు వేసుకుంటాం కదా ఒక ఎకరానికి, దానికి తగ్గట్టుగా మందులు వేసుకోవడము. ఎరువులు కూడా యూరియా అయితే ఒక ఎకరానికి సరిపడా 4 కేజీలు యూరియాను 2 సార్లు వేసుకోవడం. DAP అయితే అది కూడా 2 సార్లు వేసుకోవడము, 2 కేజీలు 2 సార్లు వేసుకోవడము. అట్లా మనము DAP అయితే మనం అడుగు మందులనే వేసుకుంటాం, పొటాష్ అయితే మళ్ళీ 2 సార్లు వేసుకోవడం. అట్లా చూసుకుంటూ వేసుకోవాలండి. మనం ఒకటేసారి వేయడం కాదు, 2 దఫాలుగా యూరియాని వేసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఏంటంటే డైరెక్ట్ సీడింగ్ రైస్ ఎక్కువగా వేస్తూ ఉన్నాము. అంటే వెదజల్లే పద్ధతిలో వేస్తున్నప్పుడు ఎక్కువగా మనకి కలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 3-4 సంవత్సరాలు వెదజల్లితే మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనము మనం ఏంటంటే నాట్లకు వెళ్ళాలి. సో ఇప్పుడు కొత్తగా మనకు అదొకటి ప్రాబ్లం అవుతుంది. సో మధ్యలో ఒకసారి నాట్లు వేసి మళ్ళీ వెదజల్లడం. నాట్లు కూడా ఎందుకంటే ఈ కలుపు మందులు కలుపు ఎక్కువగా వస్తుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇదొకటి కొత్తగా చెప్తున్నారు. సో ఎవరైతే సరే ఇట్లాంటి చిన్నవి పాటించుకుంటూ మనము చూసుకోవాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సొసైటీ ఇంకా కుర్చీలు ఖాళీ ఉన్నాయి, లేకపోతే చివరి కుర్చీలు ఉన్నాయి, అందరూ వేసుకొని కూర్చుకుంటున్నాం. దయచేసి నెలకొండ మండలంలో భక్తరామ సొసైటీ అధ్యక్షులు నిర్వహించిన రైతు అవగాహన సదస్సు కనిపించినటువంటి పక్ష నిపుణుల గారికి మరియు సౌమ్యుల అధికారులకి నాతోటి రైతు సోదరులకి పాత్రికేయులకు నమస్కారాలు. ముఖ్యంగా ఫస్ట్ నా పేరు డాక్టర్ భువనేష్ కుమార్, ఫస్ట్ వైద్య రాజేశ్వరపురం. ఫోన్ నెంబర్ రాసుకోండి 9121213265. మరొకసారి 9121213265. ముఖ్యంగా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి మీకు కొత్తగా ఏంటంటే 6 సార్టెడ్ సెమెన్ అంటే మనమందరం అనుకుంటాం పాడి కావాలంటే మనకి దూడ కొట్టాలి. మనకి ఏది కూడా కావాలి, అందరికీ ఆడుదూడే కావాలి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ సైంటిఫిక్ ఏం చేస్తుందంటే 6 సార్టెడ్ సెమెన్ అంటే వీర్యకాలం ఏదైతే ఎక్కిస్తామో దాని నుంచి 90% వరకు మనకి ఆడుదూడ పుట్టే అవకాశమే ఉంది. ఇది ప్రయోగశాల తయారు చేయడానికి ఒక డోస్కి 1000 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ గవర్నమెంట్ సబ్సిడీ మీద రైతులకి 150 రూపాయలకి చేయిస్తుంది. 150 రూపాయలకే సబ్సిడీ మీద ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒంగోలు కానీ ముర్రా కానీ ఈ రెండింటికి కూడా 150 రూపాయలకే ఈ 6 సార్టెడ్ సెమెన్ అనేది చేయడం జరుగుతుంది. రైతులు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఉపయోగపెట్టుకోండి. 90% వరకు కూడా ఆడదోడ పుట్టే అవకాశం ఉంది. ఒకవేళ అది రిపీట్ అయిందనుకోండి సెకండ్ డోస్ ఫ్రీగా చేస్తారు. ఒకవేళ మీరు తిరగడితే సెకండ్ డోస్ ఫ్రీగా చేస్తారు. ఇది ఫస్ట్. రెండోది ఏంటంటే మీ అందరికీ తెలుసు మేము FMD వ్యాక్సినేషన్ అంటే గాలికుంటి వ్యాధి టీకాలు వేస్తున్నాం ప్రతి రౌండ్. మొన్న మార్చి నుంచి మే వరకు కూడా 8th రౌండ్ వేసాం. ఇది ముఖ్యంగా ఏంటంటే మన దేశంలో నుంచే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఇది నిర్మూలించడం వల్ల మన మీట్ ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతుందో దానికి వాల్యూ పెరగడం కోసం. కానీ దీంట్లో సమస్య ఏమైందంటే మేము గత 6 రౌండ్లు 5 రౌండ్లు వేస్తే మాకు ఇబ్బంది కాలేదు. రీసెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రైతు ఫోన్ నెంబరు రైతు OTP ఉండాల్సిందే. అట్లయితేనే మేము వాటికి వ్యాక్సిన్
రికార్డ్ చేయగలుగుతారు, లేకపోతే అప్డేట్ చేయడం కుదరట్లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఒక చిన్న విన్నపం ఉన్నది. మీ ఇంటి దగ్గర వచ్చినటువంటి మా స్టాఫ్ ఖచ్చితంగా కొంచెం ట్యాగ్ వేస్తా అని చెప్తారు. ట్యాగ్లు వేయించండి, ఫోన్ నెంబర్ అప్డేట్ చేయించండి. మీరు ఓటీపీ చెప్పండి, కొంచెం ఇబ్బంది అయినా ఓటీపీ చెప్పండి. ఓటీపీ చెప్తే మాత్రమే మేము అప్లోడ్ చేయగలుగుతాం, లేకపోతే వ్యాక్సిన్ రాదు. రేపొద్దున ఈ సెక్స్ ఆర్టిస్ట్ ఏమని చెప్పాం కదా, దూడం పుట్టిన తర్వాత వాడికి పెద్దవాడికి దానా వచ్చే అవకాశం ఉంది, కాల్షియం వచ్చే అవకాశం ఉంది. అట్లాంటివి కూడా బెనిఫిట్స్ ఏవి రావు. ఒకవేళ ఆ గేదె ట్యాగ్ లేకపోతే మాత్రం పశువుకి ఏ గవర్నమెంట్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పశువుకి ఇయర్ ట్యాగ్ వేయించుకోండి. ఎట్లయితే